ప్రైజ్ ద లార్డ్. చేరొచ్చిన మీకు అందరికీ ప్రభువైన యేసు క్రీస్తు శుభాలు తెలియజేయుచున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తల కార్యములు 15వ అధ్యాయము 2వ వచనం. పౌలునకును బర్నబాకును వారితో విశేష వాదమును తర్కమును కలిగినప్పుడు ఈ అంశము విషయమై పౌలును బర్నబై తమలో మరి కొందరును యెరూషలేమునకు అపోస్తలుల యొద్దకును పెద్దల యొద్దకును వెళ్ళవలనని సహోదరులను నిశ్చయించిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు దివ్యనామంలో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. మరొక పర్యాయము మరొక ఎపిసోడ్లో శాంతి టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఆయన హెచ్చవలసి ఉన్నది, హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి కార్యక్రమంలో మిమ్మల్ని కలుసుకోవడానికి, దేవుని బిడ్డలైన మిమ్మల్ని దేవుని సేవకుడు నాకు కలుసుకోవడానికి దేవుడు ఇచ్చిన మంచి అవకాశం కొరకే దేవుని స్తుతిస్తున్నాను. I praise God for this opportunity to meet you through Shanti TV local Christian channel. Through this He must increase daily spiritual program. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈ కార్యక్రమాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. ఇప్పటి వరకు 1430కి పైగా ఎపిసోడ్లు చేయడానికి ప్రభు సాయం చేశాడు. ఇంకనూ చేయడానికి ప్రభు సాయం చేస్తాడు అని నేను భావిస్తున్నాను. చూద్దాం, యెహోవా ఈరే మనకు ఆయన ఎంతకాలం అనుగ్రహిస్తాడో అంతకాలం వరకు ఈ కార్యక్రమం జరుపుతూ ఉన్నాం. చాలాసార్లు దీనికి కావలసిన వనరులు నేను ఎలా చేయాలని ఆలోచించాను, ప్రార్థన చేశాను. ప్రభు అనుగ్రహించాడు. దేవుని స్తోత్రం. ఎలా వచ్చాయి ఏంటో నాకు తెలియదు, కానీ ప్రభు ఇచ్చాడు. ఈ కార్యక్రమం ఆగిపోకూడదు అనేది ఆయన యొక్క ఉద్దేశం. సాగిపోవాలి. ఈ ధ్యానాలు ఇంకా కొనసాగాలి. ఈ ధ్యానాలు కొంతమందికి ఆశీర్వాదకరంగా మారాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈ సమయంలో ఈ కార్యక్రమాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. ఈ కార్యక్రమం కోసం మీరు ప్రార్థించాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. దయచేసి రోజు కొన్ని సెకండ్ల సమయం, మీ ప్రార్థనా సమయంలో కొన్ని సెకండ్ల సమయం హీ మస్ట్ ఇంక్రీజ్ హెచ్ఎంఐ అనేటువంటి ఈ ప్రోగ్రాం కోసం మీరు ప్రార్థించాల్సిందిగా కోరుతున్నాం. నా 2 నంబర్లు ఉన్నాయి. నా 2 నంబర్లు మీరు కాంటాక్ట్ చేయొచ్చు. ఈ 2 నంబర్లు నేను ఒక దాంట్లో అందుబాటులో లేకపోయినా మరొక దాంట్లో అందుబాటులో ఉంటాను. మీరు వాట్సాప్ ద్వారా నన్ను కమ్యూనికేట్ చేయొచ్చు. gfi2015@gmail.com అనేటువంటి ఈమెయిల్ ఐడి ద్వారా కూడా మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. శాంతి టీవీ నెల్లూరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జిఎంసి సంతోష్ నెల్లూరు అనేటువంటి ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా ఫేస్బుక్లోకి వెళ్ళి హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి ఆ ఐడికి మీరు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించినట్టయితే యాక్సెప్ట్ చేస్తారు. వెంటనే మీకు ఓల్డ్ మెసేజ్ అన్ని సండే మెసేజ్, అక్కడ సండే మెసేజ్, కొన్నిసార్లు శుక్రవారం మెసేజ్లు, కొన్నిసార్లు శనివారం మెసేజ్లు, ఫ్రైడే ఫాస్టింగ్ ప్రేయర్లో మెసేజ్ నేను ఇవ్వను. ఇంచుమించు మన సహోదరులు దేవజనులు, నా తోటి దేవజనులు పాస్టర్ విజయ్ కుమార్ గారు కానీ, పాస్టర్ విజయరత్నం గారు కానీ, షాలేం రాజు గారు కానీ, ఇంకా ఎవరైనా దేవజనులు ఇచ్చేటువంటి సందేశాలు అందులో ఉంటాయి. అవి ఒక అరగంట సందేశాలు. శనివారం అయినా కానీ అలాగే ఉంటుంది. ఆదివారం నేను ఇచ్చే సందేశాలు ఉంటాయి. అనగా ఇంచుమించు వారానికి 3 సందేశాలు హీ మస్ట్ ఇంక్రీజ్ ద్వారా మీరు పొందుకోవచ్చు. డైలీ ఒక మెసేజ్ శాంతి టీవీ హీ మస్ట్ ఇంక్రీజ్ ప్రోగ్రాం ద్వారా. డైలీ ఒక మెసేజ్ ప్లస్ వీక్లీ 3 మెసేజెస్. అనగా నెలకి మీకు ఇంచుమించు 42 మెసేజెస్ మీకు దొరికేటువంటి అవకాశం ఉంది. 42 మెసేజెస్ పర్ మంత్ మీకు వస్తున్నాయి. కాబట్టి వీటన్నిటి బట్టి ప్రభువున దేవుని వాక్యాన్ని మ్యాక్సిమం మీకు షేర్ చేయాలని, ఇంటర్ప్రెట్ చేసి మీకు అందించాలి. ఇన్ఫర్మేషన్, స్పిరిచువల్ ఇన్సైట్స్ ఇవ్వాలనేది నా యొక్క ఉద్దేశం. దేవుని స్తోత్రం. పోయిన నెలంతా మనం అపోస్తుల కార్యం 14వ అధ్యాయం ధ్యానించాం. ఈ నెలలో మనం అపోస్తుల కార్యం 15వ అధ్యాయానికి వచ్చాం. 2024వ సంవత్సరం అంతా మనం అపోస్తుల కార్యములు 16, 17, 18, 19, 20, 21, 28 వరకు, మళ్ళా తర్వాత
1 to 28 మనం ఈ ఇయర్ అంతా మనం ప్లాన్ చేసుకుంటాం. కనుక ఈ కార్యక్రమాల కోసం మీరు ప్రత్యేకంగా ప్రార్థన చేయండి. దీనికి ఆర్థిక వనరులు కావాలి, ఆత్మీయ వనరులు కావాలి. శారీరకంగా ఆరోగ్యంగా ఉంటే తప్ప వాక్యాన్ని బోధించలేము. బిజీ టైం, ఆ మీటింగ్కి ఈ మీటింగ్కి పరిగెత్తడం. డిసెంబర్ అంటే క్రిస్మస్ సీజన్, బిజీ టైం అయినప్పటికీ నేను ఎక్కువ ప్రోగ్రామ్స్కి కూడా వెళ్ళడం లేదు, బయట ప్రోగ్రామ్స్కి వెళ్ళడం లేదు. క్రిస్మస్ సీజన్లో నేను బయట ప్రోగ్రామ్స్కి వెళ్ళను, నాకు ఇష్టం లేదు. ఎందుకంటే మా స్థానిక సంఘంలో క్రిస్మస్ మేము జరపం. మా స్థానిక సంఘంలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కానీ, ఈస్టర్ కానీ, గుడ్ ఫ్రైడే సెలబ్రేషన్స్ కానీ, సెమీ క్రిస్మస్ కానీ ఇవేం లేవు. ఇవన్నీ ఆచారాలతో కూడుకున్న విషయాలు కాకుండా కేవలం ఆత్మ సంబంధంగా ఎదుగుదాం అనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు సంఘాన్ని నడిపించుకుంటూ వస్తున్నాను. కాబట్టి మా స్థానిక సంఘము గిడియోన్ మిషన్ చర్చ్, జిఎంసి అనేటువంటి ఆ స్థానిక సంఘం కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయండి. గిడియోన్ మిషన్ చర్చ్ అంటే ఏంటి? చర్చ్ అంటే ఓకే, మిషన్ MISSION మిషన్, MACHINE మెషిన్ కాదు, మిషన్ కమిషన్, CO తీసేస్తే మిషన్ మిగులుతుంది. మిషన్ అంటే ఒక బాధ్యత లేదా ఒక కర్తవ్యం, చేయాల్సిన పని. గిడియోన్ మిషన్ చర్చ్ అంటే గిద్యోను అనబడిన వ్యక్తికి, ఇశ్రాయేలు న్యాయాధిపతుల్లో ఒకడైనటువంటి గిద్యోను అనే వ్యక్తికి న్యాయాధిపతులు గ్రంథం 6, 7, 8 అధ్యాయాల్లో ఒక న్యాయాధిపతి మనకు కనిపిస్తాడు. గిద్యోను అనేటువంటి వ్యక్తి మనిషే గోత్రానికి సంబంధించినటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి యొక్క పని, అతనికి దేవుడు అప్పగించిన పని సింపుల్. ఆ పని ఏంటంటే 6వ అధ్యాయంలో అప్పగించబడిన పనిని 7, 8 అధ్యాయాలు ఆయన పూర్తి చేశాడు. ఒక అధ్యాయంలో పని అప్పగించబడింది, 2 అధ్యాయాల్లో పని పూర్తి చేసేసాడు. అలాగే మనకు అప్పగించబడిన మనం పని పూర్తి చేయాలి. గిద్యోనుకు అప్పగించబడిన మిషన్, ప్రతి న్యాయాధిపతికి అప్పగించబడిన మిషన్, ప్రతి సేవకునికి అప్పగించబడిన మిషన్ ఏంటి అంటే డెలివర్ ద పీపుల్, ప్రజలను విడిపించడం, శత్రువుల చేతుల్లో నుంచి, దుర్బోధల చేతుల్లో నుంచి, ఫిలిస్తీన్ల చేతుల్లో నుంచి, మిథ్యానీయుల చేతుల నుంచి, అమోరీయుల చేతుల నుంచి ప్రజల్ని విడిపించడం. టు డెలివర్ ద పీపుల్ ఫ్రమ్ ద ఎనిమీస్, ఫ్రమ్ ద జెంటైల్స్, ఫ్రమ్ ద ఫాల్స్ టీచింగ్స్. దేవుని సేవకులందరికీ ఇదే బాధ్యత. ఒక్కొక్క గిద్యోనులాగా మనం పనిచేయాలి. మన ప్రజలు మిథ్యానీయుల చేతుల్లో చిక్కుని ఉన్నారు. వీళ్ళ చేతుల్లో నుంచి, అపవాది సంబంధులైనటువంటి మిథ్యానీయుల చేతుల్లో చిక్కుని ఉన్నారు. వీళ్ళ చేతుల్లోంచి విడిపించబడాలి ప్రజలు. దీని కొరకు మనం ఆయుధాలు వాడాలి. బలహీనమైన ఆయుధాలు కావచ్చు, బలహీనమైన మన దేహాలను మనం ఆయుధంగా వాడాలి. మనం ఊదేటువంటి బోర, దాన్ని ఆయుధంగా వాడుకోవచ్చు. అనగా మనం ప్రకటించేటువంటి సువార్త ఒక ఆయుధంగా పనిచేస్తుంది. అలా పనిచేసి ఆ బోర ఒక ప్రవచన శబ్దంగా మారి మన గుడారాల్లో, మన మన్యంలో, మన శిబిరంలో ఎండిపోయినటువంటి ఎముకల్లాగా ఉన్నటువంటి నామకార్థ క్రైస్తవులుగా ఉన్నటువంటి నామినల్ క్రిస్టియన్స్గా ఉన్నటువంటి ఆ డ్రై బోన్ క్రిస్టియన్స్ని వాళ్ళలో గడగడ మన ధ్వనిని దేవుడు పుట్టిస్తాడు. దట్స్ రివైవల్. కాబట్టి మనం ఆలోచించేట మాట ఏంటంటే గిడియోన్ మిషన్ అనే దాని పేరు యొక్క ఉద్దేశం, గిద్యోను యొక్క మిషన్ ఏంటి, గిద్యోనికి దేవుడు అప్పగించిన పని ఏంటి. ఇది కేవలం పాత నిబంధన పని మాత్రమే కాదు, కొత్త నిబంధనలో కూడా ఇటు పనిని దేవుడు అప్పగించాడు. పరమ గిద్యోను అయినటువంటి ప్రభు మనకు అప్పగించబడిన పనిని మనం చేస్తున్నాం. కాబట్టి గిడియోన్ మిషన్ చర్చ్ అంటే కాస్త వివరణ ఇవ్వాలనుకున్నాను. ఇంతకుముందు ఎప్పుడు అనుకున్నా కానీ సమయం వచ్చింది కాబట్టి అలా వివరణ ఇవ్వడానికి ప్రభు సాయం చేశాడు. దేవుని స్తోత్రం. ఈ సమయంలో నిన్నటి ఎపిసోడ్లో మనం దుర్బోధకుల యొక్క 4 లక్షణాలు మనం గమనించాం. వాళ్ళని ఎలా గుర్తించడం, హౌ టు రికగ్నైజ్ ద ఫాల్స్ టీచర్స్. ఫాల్స్ టీచర్స్గా రారు. దే కమ్ విత్ మాస్, దే కమ్ విత్ సమ్ అదర్ డిఫరెంట్ ఇమేజెస్. వాళ్ళు దుర్బోధకులుగా రారు, సద్బోధకులుగా వస్తారు. ఏది సద్బోధో ఏది దుర్బోధో మన వ్యత్యాసాన్ని ఆత్మలో వివేచించాలి. బెరయ విశ్వాసుల్లాగా అపోస్తుల కార్యం 17వ అధ్యాయంలో వారిలాగా వివేచించగలిగితే ఏది సత్యమో ఏది అసత్యమో తేలే అవకాశం ఉంది.
ఒకటి, వాళ్ళు పంపబడలేదు, పంపబడని వారు. మోషే పంపబడ్డాడు, అబ్రహాం పంపబడ్డాడు. పంపబడ్డ వాళ్ళ జాబితా మనకు బైబిల్లో చాలా ఉంది. వాళ్ళు పంపబడలేదు, వాళ్ళంతటా వాళ్ళే వచ్చారు. వాళ్ళ రాజ్య స్థాపన కోసం, వాళ్ళ సిద్ధాంతాలతో కూడుకున్నటువంటి సముదాయ సామ్రాజ్యాన్ని స్థాపన చేయడం కోసం వాళ్ళు వచ్చారు. వాళ్ళు పంపబడని వారు. రెండోది, వారు శిక్షణ లేనివారు. శిక్షణ లేదు వాళ్ళకి, ట్రైనింగ్ లేదు. అంటే బైబిల్ కాలేజ్ లేదని కాదు, అటువంటి వాళ్ళు. శిక్షణ లేకపోతే ఎలాగా? శిక్షణ కావాలి. టీచర్కి శిక్షణ ఉంది, డాక్టర్కి ట్రైనింగ్ ఉంది, ప్రతి వాళ్ళకి ఏదో సంథింగ్ ట్రైనింగ్ ఉంది. కానీ సేవలో శిక్షణ లేకపోతే ఎలాగా? నేర్చుకోవాలి, పెద్ద దైవజనుల దగ్గర నేర్చుకోవాలి. నేను పరిచయంలోకి వచ్చి 29 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఎంటర్ కాబోతున్నాను. దేవుని స్తోత్రం. ఈ పరిచర్యలో నేను నేర్చుకున్నాను. కొంతమంది పెద్ద దైవజనుల దగ్గర నేర్చుకున్నాను, వాళ్ళతో తిరిగాను, నేర్చుకున్నాను. నేను నేర్చుకోవడం ద్వారా దీవించబడతాం. నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, నేర్చుకునే వాళ్ళుగా ఉండాలి. అలా నేర్చుకోకపోతే మనకు కష్టం. మనం ఎలా నేర్పించగలం? నేర్చుకున్నవాడే నేర్పించగలడు. నువ్వు నేర్చుకోకపోతే నువ్వేం నేర్పించగలవు? నువ్వు బోధన అందకపోతే నువ్వు ఎలా బోధించగలవు? నువ్వు ప్రసంగాన్ని పొందుకోకపోతే ఎలా ప్రసంగించగలవు? ఈ రోజుల్లో వేదిక మీద నుంచి వెర్రి మాటలు, పిచ్చి మాటలు, నవ్వించే మాటలు వినిపిస్తున్నాయి తప్ప సత్యోపదేశం సరిగా రావడం లేదు. స్తోత్రం. మూడో విషయము, అధికారం లేని వాళ్ళు. దే ఆర్ నాట్ ఆథరైజ్డ్ బై గాడ్. దేవుని పరిశుద్ధాత్మ నింపుదల లేని వాళ్ళు. ఏదో బైబిల్ స్కూల్స్లో చదువుకున్న ఇన్ఫర్మేషన్ని ప్రజల ముందు కుమ్మరిస్తున్న వాళ్ళు. అది కాదు ప్రసంగం. ప్రసంగం అంటే ప్రభు దగ్గర నుంచి పొందుకోవాలి. ఫైర్ని చిమ్మడం ప్రసంగం. ఆస్ట్రిచ్ నిప్పుకోడి నిప్పుల్ని చల్లుతుందని అని అంటారు. అలాగా ఎ మ్యాన్ ఆన్ ద ఫైర్, స్ప్రెడింగ్ ఫైర్, దట్ ఈస్ ప్రీచింగ్. ఏదో తమ తెలివితేటల ప్రదర్శన కొరకు జరిగేటువంటి వేదిక కాదు మన ప్రసంగ వేదిక అనే సంగతిని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అధికారం లేని వాళ్ళు. యేసు ప్రభు అధికారం కలిగిన వాడుగా భూలోకానికి రావడానికి ముందు, భూలోకానికి వచ్చిన తర్వాత, తన 30 ఏళ్ల వయస్సులో తను పరిచర్య ఆరంభించినప్పుడు, తాను యోర్దాను నదిలో బాప్తిజం పొందినప్పుడు, వెలుపలికి వచ్చినప్పుడు, తీరాన ఆ గట్టు దగ్గర నిలబడ్డప్పుడు, యోర్దాను నది యొక్క తీరంలో నిలబడ్డప్పుడు ఆకాశం తెరవబడి ఆత్మచేత ఆయన నింపబడ్డాడు. పరిశుద్ధాత్మ పావురపు ఆకారంలో, పావురపు రూపంలో వచ్చి ఆయన మీద వాలింది. ఆయన మీద వాలాడు, అనాయింటింగ్ జరిగింది. దాని ఫలితంగా ఆయన ప్రసంగం చేశాడు, ఆయన పరిచర్య చేశాడు. అధికారము కలిగిన వానిలాగా ఆయన జీవించాడు. బానిసలాగా ఆయన సేవ చేయలేదు. అధికారం కలిగిన, ఇది పలాని మాట అంట కాదు. ఆయన చెప్పిన మాట మత్తయి సువార్తలో, పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా, ఆయనను నేను మీతో చెప్పున్నదేమనగా, ధర్మశాస్త్రంలో రాయబడింది కదా, నేను మీతో చెప్పున్నదేమనగా, వాట్ ఐ సే అంటూ యూ అనే అధికారముతో ఆయన బోధించాడు. 4, అవగాహన లేనివారు. సంపూర్ణమైనటువంటి సమగ్ర అవగాహన లేకుండా ఏదో అక్కడొక మాట ఇక్కడొక మాట పట్టుకొని, ఏదో ఇంటర్నెట్లో ప్రసంగం, ఎవరో చేసిన ప్రసంగాన్ని కొద్ది మార్పులు చేర్పులు మెరుగులు దిద్దుకొని తీసుకొచ్చి బోధిస్తున్న వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. వేరే వాళ్ళ ప్రసంగంతో నీకేం పని? వేరే వాళ్ళ ప్రసంగం పక్కన పెట్టేసి నువ్వు ప్రార్థన చేయి, నువ్వు మోకరించు, నువ్వు కన్నీరు గారు అడుగు, దేవా నాకు ఓ ప్రసంగం ఇవ్వమని అడగండి. సేవకులు నేర్చుకోవాల్సిన విషయం ఇది. తద్వారా ఒక బోధ చేయండి. హోటల్ నుంచి ఆర్డర్ చేసి తినొచ్చు, కానీ మన బంధువులు మనకి ఇష్టమైన వాళ్ళు వచ్చినప్పుడు మన చేత్తో వంట చేసి పెడితే ఆ తృప్తి వేరుగా ఉంటుంది. దాంట్లో ఆ శ్రమ, సమర్పణ, దాన్ని బట్టి మీకోసం స్పెషల్గా చేసామండి,
హోటల్లో అవి ఇవి కలిపి గందరగోళం రుచి కోసం టేస్టింగ్ సాల్ట్ అవి వేసి అజినోమోటోలు లేకపోతే ఎంఎస్సి మోనోసోడియం గ్లూటామైట్ అనబడినట్టు ఇవన్నీ వేసేది ఏదో రుచి కోసం, నాలుగు రుచి కోసం ఏదో చేస్తున్నారు. కానీ ఇంట్లో ఉన్నంత వంటకంలాగా రుచికరంగా ఉండదు. ఒక రుచికరంగా ఉన్నా లేకపోయినా ఆరోగ్యకరంగా ఉండదు. ఎందుకు చెప్తున్నానంటే మన చేతులతో మనం ప్రార్థించి మోకరించి ప్రభు దగ్గర పొందుకున్న దాన్ని ప్రజల మధ్యలో పంచుకుంటే కలిగే తృప్తి వేరుగా ఉంటుంది. వాటి గురించి మనం దుర్బోధకుల గురించి మనం నిన్నటి ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం. రండి, ఈరోజు మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకోబోతున్నాం. మీరందరూ సిద్ధంగా ఉన్నారని నేను భావిస్తున్నాను. మీ హృదయాన్ని సిద్ధపరచుకోండి. వాక్యం వినబోయేటప్పుడు, వాక్యం చదివేటప్పుడు ప్రభువా నాతో మాట్లాడు, స్పీక్ అంటూ మీ, నా ఆత్మతో మాట్లాడు. ఇక్కడ ఉన్న విషయాలు నేను అక్షరార్థంగా తీసుకోకుండా ఆత్మ సంబంధంగా తీసుకొని నేను అన్వయించుకోవాలి. వీటిని అన్వయించుకునే విధంగా నాకు ఇవి మారాలి. నాకు ఇది ఆత్మీయ ఆహారంగా మారాలి. నా ఆత్మలో ప్రవేశించాలి, నా ఆత్మలో చొచ్చుకొని పోవాలి. తద్వారా నేను ఆత్మీయంగా బలం పొందాలని ప్రార్థించాలి. లార్డ్ స్పీక్ విత్ మీ అని అడగాలి. దేవుడు నీ ప్రార్థన ఆలకించి మంచి రాగా ఉన్నదాన్ని మంచి బాయిల్డ్గా కుక్డ్ ఫుడ్గా నీకు మార్చి ఇస్తాడు. పచ్చి పచ్చిగా ఉన్న వాటిని ఉడకబెట్టని వాటిని ఉడకబెట్టి రుచికరమైన వాటినిగా మార్చి నీ ఆత్మకు ఆయన వడ్డిస్తాడు. అప్పుడు నువ్వు ఆత్మలో బలవంతుడు అవుతావు. దేవుని స్తోత్రం. రండి, మనం ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మన మూల వాక్యం అపోస్తుల కార్యములు 15వ అధ్యాయము 2వ వచనం. బుక్ ఆఫ్ యాక్ట్స్ 15th చాప్టర్ వర్స్ 2. పౌలునకును బర్నబాకును వారితో విశేష వాదమును తర్కమును కలిగినప్పుడు ఈ అంశము విషయమై పౌలును బర్నబా తమలో మరి కొందరును యెరూషలేమునకు అపోస్తలుల యొద్దకును పెద్దల యొద్దకును వెళ్ళవలనని సహోదరులు నిశ్చయించిరి. This sparked a fierce argument between the false teachers and Paul and Barnabas. So the church appointed delegation of believers, including Paul and Barnabas, to go to Jerusalem to meet with apostles and elders of the church and resolve this issue. ఈ అంశాన్ని, ఈ సమస్యని, ఈ ప్రశ్నను, ఈ సున్నతి గురించినటువంటి వివాదం గురించి ఏదో తేల్చాలి, తాడో పేడో తేలవాలి అన్నట్టుగా దిస్ స్పార్క్డ్ ఏం చేసిందంటే స్పార్క్ పుట్టించింది. స్టవ్ వెలిగించడానికి మనం గ్యాస్ లైటర్తో గ్యాస్ క్లిక్ చేసినప్పుడు, దాన్ని ప్రెస్ చేసినప్పుడు అందులో ఒక్క స్పార్క్ వచ్చి మన నాబ్ తిప్పి వచ్చినప్పుడు ఆ గ్యాస్తో కనెక్ట్ అవుతుంది. గ్యాస్ని క్యాచ్ చేసింది. అది కంటిన్యూగా గ్యాస్ వస్తుంది, ఆ స్పార్క్ కంటిన్యూ అవుతుంది. ఆ స్పార్క్ ఒక ఫ్లేమ్గా మారుతుంది. ఇక్కడ రాయబడింది, దిస్ స్పార్క్డ్ a fierce argument between false teachers. యూదయ నుంచి వచ్చిన వారికి, దుర్బోధకులకి సున్నతి అవసరమే, సున్నతి ఆవశ్యకమే, సున్నతి కంపల్సరీ, సున్నతి సర్కంసెషన్ ఈజ్ నాట్ అన్ ఆప్షన్, ఇట్స్ అన్ ఆబ్లిగేషన్ అని చెప్పిన వారికి, నో దట్స్ అన్ ఆప్షన్ నాట్ ఆబ్లిగేషన్ అని బోధిస్తున్న రెండు వర్గాల మధ్యలో ఏంటిది ఆర్గ్యుమెంట్? ఏంటిది ఇది? విచిత్రంగా ఉంది, ఎప్పుడు లేని ఈ ఆర్గ్యుమెంట్ ఏంటి అని అనుకుంటున్నారు. బిట్వీన్ ద ఫాల్స్ టీచర్స్ అండ్ పాల్ అండ్ బర్నబాస్. సో ద చర్చ్, అక్కడ స్థానిక సంఘం ఏం చేసిందంటే అపాయింటెడ్ ఏ డెలిగేషన్ ఆఫ్ బిలీవర్స్, విశ్వాసులను అక్కడ అపాయింట్మెంట్ చేశారు. డెలిగేషన్ ఆఫ్ బిలీవర్స్, స్తోత్రం, ఇంక్లూడింగ్ పాల్ అండ్ బాబు మీలో కొంతమంది ఎలాగో బ్రదర్స్ వచ్చారు కదా, పౌలు బర్నబా మిషనరీ జర్నీ చేసి వచ్చారు. వాళ్ళు కూడా ఇంచుమించు ఇదే ప్రాబ్లం ఫేస్ చేసినట్టున్నారు. కాబట్టి మీరు అందరూ కలిసి వెళ్ళండి. జెరూసలేములో మన నాయకులు ఉన్నారు, పేతురు, యోహాను, వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళని కలుసుకోండి. దీనికి వీలైనంత త్వరలో ఈ సమస్యకు పరిష్కారం దొరకాలి. మన ప్రజలు ఎదురు చూస్తున్నారు, మేము సున్నతి పొందాలా వద్దా అని ఎదురు చూస్తున్నారు. సున్నతి పొందిన వాళ్ళు సున్నతి పొందాము కాబట్టి రక్షణ పొందాము, రక్షింపబడ్డాము అని సంతోషిస్తున్నారు. కానీ దీనికి ఒక కరెక్ట్ ఆన్సర్ ఇవ్వాలి, కరెక్ట్ జవాబు ఇవ్వాలి అన్నట్టుగా వాళ్ళు ఎదురు చూస్తున్నారు. వాడుక భాషలో కూడా మనం చదువుకుందాం. అపోస్తుల కార్యములు 15వ అధ్యాయము 2వ వచనం. ఈ కారణంగా పౌలు బర్నబా వాళ్ళతో తీవ్రమైన వాదనలు
చర్చలు చేశారు. అపోస్తుల్ని ఈ విషయాన్ని గురించి సంప్రదించాలనే ఉద్దేశంతో పౌలును, బర్నబాను మరియు కొంతమంది యెరూషలేమునకు పంపాలని నిర్ణయం జరిగింది. కొంతమందిని యెరూషలేము పంపించాలని. యెరూషలేములో కౌన్సిల్ ఉంది, యెరూషలేములో పెద్దవాళ్ళు ఉన్నారు. ఈ రోజుల్లో మన వాళ్ళు టూరిస్ట్ పర్పస్ కోసం యెరూషలేము వెళ్తున్నట్టుగా పుణ్యభూమి దగ్గరికి వెళ్ళాలనే ఉద్దేశం కాదు. హోలీ ల్యాండ్ అనేటువంటి కాన్సెప్ట్ అప్పట్లో లేదు. హోలీ ల్యాండ్ అనే కాన్సెప్ట్ బిజినెస్ మైండెడ్గా తయారైనప్పుడు ఇప్పుడు వచ్చింది. బట్ వెన్ పాల్ అండ్ బార్నబాస్ టుక్ ఏ స్టాండ్ అగైన్స్ట్ దెమ్ అండ్ ఇట్ రిజల్టెడ్ ఇన్ నో స్మాల్ డిస్ప్యూట్. ఇట్స్ నాట్ ఎ స్మాల్ డిస్ప్యూట్, ఇట్స్ ఎ బిగ్, ఇట్స్ ఎ మేజర్ డిస్ప్యూట్. The brethren arranged for Paul, Barnabas and certain others of them to go up to Jerusalem to send the ones and the older spiritually mature brothers about this question. ఈ క్వశ్చన్, ఈ సున్నతి విషయమైన ప్రశ్న, సున్నతి అవసరమా కాదా అనగా పౌలు 9వ అధ్యాయంలో రక్షింపబడ్డాడు. ఇప్పుడు 15వ అధ్యాయానికి వచ్చింది. ఇంచుమించు 5 అధ్యాయాలు దాటాయి, 6 అధ్యాయాలు దాటాయి. 5 అధ్యాయాలు దాటినప్పటికీ ఆయనలో అంత స్పిరిచువల్గా కన్ఫ్యూజన్ ఉందని కాదు, పాల్ వాజ్ కన్ఫ్యూజ్డ్ అని కాదు. ఒకవేళ ఆయనే కన్ఫ్యూజ్ అయి ఉంటే కన్ఫ్రంట్ చేసిండేవాడు కాదు. పౌలుకి బర్నబాకి కన్ఫ్యూజన్ లేదు, కానీ అయినప్పటికీ కూడా సమ ఉచ్చీలుగా, ఆ సిద్ధాంతం ఈ సిద్ధాంతం సమ ఉచ్చీలుగా, దాని పక్షాన ఉన్నవాళ్ళు దీని పక్షాన ఉన్న సమ ఉచ్చీలుగా నిలబడిన పరిస్థితి ఏర్పడినప్పుడు ఆ కాంగ్రిగేషన్కి కొద్దిగా ఏదో సమాధానం చెప్తే బాగుండు, ఆ జనరల్ బాడీకి ఏదైనా ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్ పైనుంచి వచ్చే ఆన్సర్ బాగుంటుంది, యెరూషలేము నుంచి వచ్చే ఆన్సర్ బాగుంటుందని భావించి అక్కడికి పంపించారు. భూమి మీద ఉన్న యెరూషలేము నుంచి వచ్చే ఆన్సర్ కాదు, పైనున్న యెరూషలేము నుంచి వచ్చే ఆన్సర్ అద్భుతంగా ఉంటుంది. నూతన యెరూషలేము నుంచి వచ్చే ఆన్సరే అద్భుతంగా ఉంటుందనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ వాదన గురించి 4 విషయాలు మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను. 127వ కీర్తన 5వ వచనం. వారితో తమ అంబుల పొదిని నింపుకునేవాడు ధన్యుడు. ఎవరైతే అంబుల పొదిని నింపుకుంటారో, ఖాళీ అంబుల పొదిని గుర్తించి ఈ అంబుల పొది నింపబడాలని భావిస్తాడో అట్టి వారు సిగ్గుపడక, అట్టి వారు సిగ్గుపడరంట. గుమ్మముల దగ్గరే లోపలికి పోనివ్వకుండా అడ్డుకొని ఆపివేసి తమ విరోధులతో వాళ్ళు వాదిస్తారు. ఒకటి విరోధులతో వాదించేటువంటి అనుభవం, విరోధులను వాదించి వాళ్ళ యొక్క వాదాల్ని, తర్కాల్ని శూన్యం చేయడం, విఫలం చేయడం. అట్టివారు సిగ్గుపడాల్సిన అవసరం లేదు. సువార్తను గురించి సిగ్గుపడాల్సిన అవసరం లేదు. సువార్త పక్షాన వాదించడం విషయంలో సిగ్గుపడాల్సిన అవసరం లేదు. సువార్త పక్షాన వాదించాలి. ఇక రాయబడింది విరోధులతో వాదన. విరోధులను పగ తీర్చుకుని వారిని మాన్పివేయాలి. విరోధులు మాన్పివేయబడాలి, విమర్శకులు మాన్పివేయబడాలి, వాదాలు మాన్పివేయబడాలి. వాక్యానికి విరుద్ధమైన వాదాలు అని భూస్థాపితం కావాలి. 2వ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. నా బంధకముల యందును నా బంధకముల్లో కూడా బంధకాలు ఉన్నప్పటికీ కూడా, చైన్స్ ఉన్నప్పటికీ, సంఖ్యలు ఉన్నప్పటికీ కూడా సువార్త పక్షమున వాదించుటయందు It's no wonder I pray with such confidence, since you have permanent place in my heart. You have remained partners with me in the wonderful grace of God, even though I am here in chains for standing up. I am here in chains for standing up for the truth of gospel. Suvarta satyam kosam, Aramaic can be translated the truth of God's revelation. దేవుని యొక్క ప్రత్యక్షత సత్యం కోసం. స్తోత్రం. అనగా సువార్త పక్షాన్ని వాదిస్తున్నాను, దాన్ని స్థిరపరుస్తున్నాను. వాదించకపోతే స్థిరపరచబడే అవకాశం లేదు. విరోధులతో వాదన. 2వది సువార్త పక్షాన వాదన. 3వ విషయము 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. యుక్త ప్రవర్తన కలిగిన వారై అజ్ఞానముగా మాట్లాడు మూర్ఖుల యొక్క నోరు మూయించడం దేవుని చిత్తము.
అజ్ఞానంగా మాట్లాడేవాళ్ళు, వెరివెరిగా మాట్లాడేవాళ్ళు వాళ్ళ నోర్లు మూయించడం దేవుని చిత్తం. టు క్లోజ్ దేర్ మౌత్స్, టు షట్ దేర్ మౌత్స్. సింహాల నోళ్లు మూయించినట్లుగా ఈ విమర్శక సింహాల యొక్క నోళ్లు మనం మూయించాల్సిన అవసరం ఉంది. గమనించండి. మూడోది విజయము సాధించేటువంటి వాదన. ఒకటి విరోధులతో వాదన, రెండోది వినిపించబడినటువంటి సువార్త పక్షాన వాదన, మూడోది విజయము సాధించేటువంటి విజయం. వారు నోరు మూసారంటే విజయం సాధించినట్టే. మన మాటలను బట్టి, మనం వేసేటువంటి కౌంటర్స్ను బట్టి వారు ఓడిపోయినట్టుగా మౌనంగా ఉన్నారనుకోండి, విజయం సాధించినట్టే. దేవుని స్తోత్రం. నాలుగో విషయం నేను చెప్పి ముగిస్తాను. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము 15, 16 వచనాలు. మీలో ఉన్న నిరీక్షణ, క్రీస్తు నిరీక్షణ, శుభప్రదమైన నిరీక్షణ, జీవంతో కూడిన నిరీక్షణ గురించి మిమ్మను హేతు అడుగుతాడు. హేతు అంటే కారణం అడుగు. కొందరికని కాదు, ప్రతి వానికిని సాత్వికముతోను భయముతోను చాలండి. ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండండి. బీ ఆల్వేస్ ప్రిపేర్ టు ఆన్సర్ టు హూ క్వశ్చన్స్ యువర్ ఫెయిత్, హూఎవర్ క్వశ్చన్స్ యువర్ హోప్ ఇన్ జీసస్. యేసులో మీకున్నటువంటి ఈ నిరీక్షణ, ఇటు నిరీక్షణ గురించి ఎవడైనా ప్రశ్నిస్తే వాళ్ళకి సమాధానం చెప్పడానికి, సాత్వికంతో భయముతో సమాధానం చెప్పడానికి, ఆత్మీయంగా సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉండండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వివరణ ఇచ్చేటువంటి వాదన, వివరణాత్మకమైన వాదన అనగా 4 విధాలైన వాదనల గురించి మనం మాట్లాడుకున్నాం. విరోధులతో వాదించడం, విరోధులు కాని వారితో వాదించడం కాదు, విరోధులతో వాదించడం. రెండోది మనం ఏదైతే ప్రకటించామో వినిపించబడినటువంటి సువార్త పక్షాన వాదన. మూడోది విజయము సాధించేటువంటి వాదన. నాలుగోది వివరణాత్మకమైనటువంటి, వివరణ ఇచ్చేటువంటి వాదనగా మన వాదన ఉండాలి. ఐ విల్ ఆన్సర్, నో ప్రాబ్లం అని చెప్పుకునే విధంగా. ఇటు ఆత్మ సంబంధమైన వాదనలో, సువార్త పక్షంలో వాదించడంలో మనం ముందుకు సాగడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మీ అందరికీ ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.